ఈరోజు మీకు ఒక 100 సంవత్సరాల పురాతనమైన ఇల్లు చూపించబోతున్నాను. చూడండి ఆ ఇల్లు ఎలా కన్స్ట్రక్షన్ జరిగిందో, దాంట్లో ఏ విధంగా చెక్కలు, డిజైన్, ఆర్కిటెక్చర్ ఎలా ఉపయోగించారో 100 సంవత్సరాల క్రితం అది మీకు చూపించే చిన్న ప్రయత్నం చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీ సూచనలు, సలహాలు ఎప్పుడప్పుడు నాకు ఇవ్వండి. తప్పకుండా మీకు నచ్చే విధంగా నా వీడియోలు తయారు చేసి మీకు పెడతాను. ఓకే ఫ్రెండ్స్, చూడండి. చూసారా, 100 సంవత్సరాల క్రితం ఇటుకలతో నిర్మించిన నిర్మాణం ఇప్పుడు కూడా ఈ ఇటుకలు కరగకుండా, ఎలా డ్యామేజ్ కాకుండా ఎంత స్ట్రాంగ్గా నిలబడ్డాయో చూడండి. ఒకవైపు మరి చెట్లు కూడా మొలిచినా కానీ ఆ రోజుల్లో ఎంతెంత లావు గోడలు కట్టేవాళ్ళు చూడండి. దాదాపు ఇది 14 కాదు 24 ఇంచుల గోడలాగా ఉంది. ఇది చాలా అద్భుతంగా ఉంది. చూసారా ఎంత చక్కగా, ఎంత స్ట్రాంగ్గా ఉందో. చక్కగా కాదు కానీ ఎంత స్ట్రాంగ్గా ఉందో ఈ గోడ. ఇప్పుడు కూడా చెక్కు చెదరకుండా అలాగే ఉంది. ఈ ఇంటి లోపల భాగాన్ని కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. 1924లో కట్టిన బిల్డింగ్ ఇది. చూడండి 100 సంవత్సరాలు కట్టుబడి ఎలా ఉందో చూస్తున్నారా. ఆనాటి ఇటుక రాళ్ళు చూడండి ఎలా ఉన్నాయో. 100 సంవత్సరాలైనా చెక్కు చెదరకుండా ఎలాగుందో బిల్డింగు. కాకపోతే దాదాపు 40 సంవత్సరాల నుంచి మెయింటెనెన్స్ లేక ఇలా పాడుబడిపోయి ఉంది. చూసారా, ఈ సున్నపు చూడు మెట్లు చూడండి, ఈ మెట్లు చూడండి, ఈ తలుపులు, గోడలు, ఆ రోజులో ఉన్న ఆర్కిటెక్చర్ ఇది. చూసారా, ఇది లాదు అంటారు దీన్ని. అంటే చెక్కల మీద ఎటువంటి స్లాబ్ ఉండదు, చిన్న ఇటుకరాళ్ళు ఉంటాయి, వాటితో పాటు కట్టేదాన్నే లాదు అంటారు. ఎంత చల్లగా ఉంటుందంటే దీంట్లో ఏసీ అవసరం లేదు. 100 సంవత్సరాల ఇల్లు ఇది. 100 సంవత్సరాల క్రితం కట్టుబడి. ఇది ఆ రోజుల్లో పూజా గది. ఇది చూడండి, పూజా గది. ఇది ఎంట్రన్స్. దీని తర్వాత ఇలా వెళ్తే చూడండి ఆ రోజుల్లో బాత్రూమ్, లెట్రిన్ చూడండి ఎలా ఉందో, ఎంత హైట్లో కట్టుకున్నారో చూడండి. పాత ఇల్లు ఇది. అంటే నా ఉద్దేశం అంటే 100 సంవత్సరాల క్రితమే ఎలా కట్టుకున్నారు ఇల్లు, ఎంత సౌకర్యవంతంగా కట్టుకునేవాళ్ళు. ఆ రోజుల్లో ఏసీలు లేకపోయినా చల్లగా ఇల్లు ఉండేటట్టు, ఇంట్లో చల్లగా వాతావరణం ఉండేటట్టు ఎలా కట్టారు అని చూపించడమే నా ఉద్దేశం. చూడండి ఎంత చక్కగా ఉందో. దూలాలు చూడండి ఎన్ని టేక్, రంగున్ టేక్ ఎన్ని. 100 సంవత్సరాలైనా ఏ మాత్రం తుప్పు పట్టకుండా, ఏ మాత్రం పుచ్చిపోకుండా ఎలా ఉందో ఈ టేకు. ఆ దూలాలు చూడండి, మధ్యలో వేసిన అడ్డాలు చూడండి ఎలా ఉన్నాయో, ఇప్పటికీ ఎంత చక్కగా ఉన్నాయో. ఇది వంటగదిగా వాడేవాళ్ళు. ఈ గదిని చూడండి, ఇది అల్మారా, ఇక్కడ వంటగదిగా ఉపయోగించేవాళ్ళు. ఇది వంటగది. ఇది మధ్యలో దీన్ని ఏదో ఇక్కడ కట్టి ఆ పార్టిషన్ చేసి అటుపక్క ఏదో చిన్న రూమ్గా చేసినట్టున్నారు. ఎంత చక్కగా ఉంది చూడండి. ఆ రోజుల్లో అల్మారా, ఇది అల్మారా చూడండి. ఆ రోజుల్లో టేక్తో తయారు చేసిన తలుపులు. సరైన మెయింటెనెన్స్ లేక, ఉపయోగం లేక ఇలా విరిగి పడిపోయి ఉన్నాయి. ఎంత చక్కగా ఉందో చూడండి. ఈ బిల్డింగ్ బయట నుంచి మీకు పూర్తిగా వ్యూ చూపించే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఈరోజు వాతావరణం కూడా చక్కగా ఉంది. మబ్బులు పట్టి చిన్న వాన పడింది. చూడండి ఈ బిల్డింగ్ చూడండి. ఆ రోజుల్లో డిజైన్ చూడండి, పూర్తిగా చూడండి ఎలా కూడా సేమ్ స్లాబ్ ఉండదు, లాదు ఉంటుంది. చూడండి అదే దంతులు, అదే టేక్తో చేసిన స్లాబ్. ఇది చూడండి, ఇది దారి, దీని ఈ ఇంటికి దారి ఇది. ఇప్పుడే ఇంత అందంగా కనిపిస్తుంది ఈ ఇల్లు. ఆ రోజుల్లో ఇంకా ఎలా ఉండాలో, ఎంత అందంగా ఉండాలో ఈ ఇల్లు.
పైన ఆ చల్లటి వాతావరణానికి బయట అక్కడికి వచ్చి కూర్చునేవాళ్ళు సాయంత్రం పూట. ఇదంతా అంతకుముందు బిల్డింగులు లేవు, ఇదంతా ఖాళీ ప్లేసు. అక్కడ కూర్చొని చల్లటి వాతావరణాన్ని ఆస్వాదించేవాళ్ళు, ఆనందించేవాళ్ళు అక్కడ కూర్చొని బయట. ఎంత చక్కగా ఉంది చూడండి. ఆ రోజుల్లోనే ఎంత ప్లాన్గా కట్టారో. సాయంత్రం పూట బయట వచ్చి కూర్చునే విధంగా పోర్టికో చూడండి ఎంత చక్కగా ఉందో. ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ సహకారం ఎప్పుడు ఉంటుందని ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. బాయ్.